హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాభారతం 9th ఎపిసోడ్కి స్వాగతం. అయితే కిందటి ఎపిసోడ్లో మనం అర్జునుడు రాత్రిపూట విలువిద్య నేర్చుకోవడం చూసినాం. మనం అది ఎంత నైపుణ్యంతో అంటే నకుల సహదేవులు చేతిలో ఒక కొన్ని ద్రాక్ష పళ్ళని తీసుకొని ఒకటేసారి పైనకి ఇసిరేసి వదిలిపెట్టేసి అవి 2 ముక్కలు అయ్యేంత, ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎన్ని ఇసిరిండో అన్నీ ఒక 2 ముక్కలు అయ్యేంత నైపుణ్యాన్ని అతను సంపాదిస్తాడు. అయితే కొంతకాలం గడిచిపోతుంది ఇట్లా. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు ఒక మడుగులో దిగుతాడు స్నానం చేద్దామని. అయితే అప్పుడు అతని కాలుని ఒక ముసలి వచ్చి పట్టుకుంటుంది. అప్పుడు ఆ ద్రోణాచార్యునికి ఆ ముసలి యొక్క ముసలిని ఆయన కాలు నుంచి విడిపించుకునే శక్తి ఉన్నా సరే ఆయన శిష్యుల యొక్క పరాక్రమాన్ని పరిశీలిద్దామని చెప్పేసి ఆయన అమ్మో నా కాలుని ముసలి పట్టుకుందని చెప్పి ఆయన అరుస్తే నన్ను కాపాడండి అని చెప్పి శిష్యులకు చెప్తాడు. అప్పుడు శిష్యులు మేమేం చేయలేం గురువు గారు అన్నట్టు ఫేస్ పెడతారు. చాలామంది కౌరవులు చాలామంది అట్లా ఫేస్ పెడతారు. అప్పుడు అర్జునుడి దిక్కు చూస్తాడు ద్రోణాచార్యుడు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుని దిక్కు చూసి ఒక 5 బాణాలు తీసుకొని కొట్టనికి రెడీ అవుతాడు. ఇక్కడ చిన్న సమస్య ఉంది. అదేంటంటే ఇప్పుడు ముసలి నీళ్ళలో ఉంది, అది కనిపిస్తలేదు. దాన్ని ఇప్పుడు ఒక బాణంతో కొడితే అది దానికి తాకపోవచ్చు. ఒకవేళ ఒక బాణంతో కొట్టినా సరే ముసలి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక బాణంతో కొడితే అది ఇంకా రెచ్చిపోయి ఆయన కాలు ఇంకా గట్టిగా కొరకొచ్చు. లేకపోతే ఆయన చూసుకోకుండా కొంచెం సైడ్కి కొడితే ద్రోణాచార్యుని కాళ్ళల్లో దిగొచ్చు ఆ బాణం. ఇప్పుడు తన నైపుణ్యంతో చాలా చాకచక్యంగా కొట్టాలి. అప్పుడు అర్జునుడు ఆలోచించి 5 బాణాలు తీసుకొని ఆ 5 బాణాలతో కరెక్ట్ నైపుణ్యంతో దాన్ని పరిశీలించుకొని దాన్ని నీళ్ళల్లో ఎక్కడెక్కడ ఉంది ఆయన కాళ్ళ నుంచి చూసి ఆయన ద్రోణాచార్యుని యొక్క కాళ్ళు ఇది నోటితో పట్టుకుంది కాబట్టి దాని యొక్క లెంత్ని పరిశీలించి ఆయన కొట్టేస్తాడు. మనసులో ఊహించుకొని ఆ లెంత్ తోటి ఆయన ఊహించుకొని కొట్టేస్తాడు 5 బాణాలు తీసుకొని. ఆ దెబ్బకి ఆ ముసలి నోరెల్లో పెట్టుకొని చనిపోతుంది అది. అప్పుడు ద్రోణాచార్యుడు తన కాళ్ళని బయటికి తీసి అర్జునుడి దగ్గరకు వచ్చి అర్జునుడిని అభినందిస్తాడు. అర్జున, ఈరోజు మీ యొక్క విలువిద్య పూర్తయిపోయింది. మీరందరూ ఇప్పుడు రేపు మీరు ప్రదర్శన ఇవ్వాలని చెప్పి కుమార విద్యా ప్రదర్శన అని చెప్పి ఒక ఘట్టం వస్తుంది రేపు. అయితే ఆ రోజు తర్వాతి రోజు కుమార విద్యా ప్రదర్శన అనే ఒక ప్రదర్శన పెట్టి ఈ కురువంశం యొక్క ఈ పిల్లలు శిష్యులైతే ఎవరైతుర్రో కౌరవులు పాండవులు వీళ్ళందరికీ ఒక కలోజియం ఏర్పాటు చేసి అక్కడ పెద్ద స్టేడియంలో వాళ్ళని ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించాలని చెప్పేసి ఒక టెస్ట్, ఒక ప్రదర్శన లాంటిది పెడతారు. అయితే ఇట్లాంటి ప్రదర్శన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్రజలకి మా రాజ్యంలో ఇంత మంచి పరాక్రమవంతులు అని చెప్పేసి వాళ్ళకి ఒక ట్రస్ట్ వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. వాళ్ళ గుండెల మీద చేసుకొని మంచిగా నిద్రపోయేటట్టు మంచి ఒక వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. అయితే ఇక్కడ కౌరవులు పాండవులు ఇద్దరు ద్రోణాచార్యుని దగ్గర విద్యలు నేర్చుకురు. వాళ్ళకు వచ్చిన విద్య ఒక్కొక్కరు వచ్చి ప్రదర్శించాలి ఇప్పుడు. అయితే ఫస్ట్ ధర్మరాజుని పిలుస్తారు. ధర్మరాజు వచ్చి ఈటెలు తీసుకుంటాడు. ఈటె అంటే బల్యాలు ఉంటాయి కదా, ఆ బల్యాలు తీసుకొని బల్యాలు వేయడం చూపిస్తాడు. అయితే ఒకేసారి ఎన్ని బల్యాలు వేయొచ్చు, రథాల మీద బల్యాలు ఎట్లా వేయాలి, గుర్రాల మీద ఉన్నప్పుడు బల్యాలు ఎట్లా వేయాలి, ఇవన్నీ చూపిస్తాడు. తర్వాత నకుల సహదేవులు వచ్చి కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు వాళ్ళకు వచ్చిన విద్యలన్నీ చూపిస్తారు. తర్వాత కౌరవులలో ఉన్న కొంతమంది వచ్చి వాళ్ళకు వచ్చిన విడి విద్యలు, ఆ గదా విద్యలు ఇవన్నీ చూపిస్తారు. అయితే తర్వాత దుర్యోధనుని పిలుస్తారు. దుర్యోధనుడు వస్తాడు, ఆయనది గదా యుద్ధం. అయితే ఇప్పుడు యుద్ధాల సైడ్కి వెళ్ళి భీముని పిలుస్తారు, ఆయనకు ఆపోజిట్గా. భీముంది కూడా గదా యుద్ధమే. గదలు ఎట్లా ప్రదర్శిస్తారు, ఇద్దరు పోటీ చేస్తేనే కొట్లాడుకుంటేనే మనకి గదా విద్య తెలుస్తుంది. అయితే ఈ కుమార విద్యా ప్రదర్శనలో ఈ గదా విద్య అనేది ఏదో స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఏదో నార్మల్గా ఇద్దరు చూపిస్తారు అన్నట్టు ఉండదు. ఇద్దరు చంపేసుకునేటట్టు అంత ఘోరమైన యుద్ధం చేస్తారు వాళ్ళు. ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఫస్ట్ గదలు తీసుకొని ఇద్దరు గదలతోటి కొట్టంగానే ఆ యొక్క అలికిడికి, ఆ యొక్క ధ్వనికి అందరి గుండెలు అదిరిపోతాయి. ఏంది వీళ్ళు ఇంత ఘోరంగా యుద్ధం చేస్తారు, వీళ్ళు స్పోర్టివ్ స్పిరిట్ తోటి చేస్తలేరు, ఏదో ఒకరినొకరు చంపేసుకుందామని చేస్తారు అని చెప్పేసి ద్రోణాచార్యుడు వీళ్ళందరూ గ్రహిస్తారు. అయితే ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుని పిలిచి వీళ్ళిద్దరి విద్య ఇకతోని ఇప్పటి నుంచి ఆపేయండి చాలు అని చెప్పేసి ద్రోణాచార్యునికి చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు వాళ్ళ కొడుకైన అశ్వత్థామని పిలిచి, అశ్వత్థామ నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపేసి ఆ యుద్ధాన్ని అని చెప్పి చెప్తాడు.
చెప్పేసరికి అశ్వత్థామ సాహసోపేతంగా వాళ్ళిద్దరి మధ్యలోకి పోయి వాళ్ళిద్దరిని ఇక ఆపేశాడు. ఆపేసి ఇట్లల్లా ఇద్దరు సమవుజ్జీలు, ఇద్దరు మంచి సమానంగా బల పరాక్రమాలు చూపించారు, మీరు ఇక పక్కకి వెళ్ళండి అని చెప్పి ఆయనని పంపించేశారు. ఇప్పుడు అర్జునుడు వస్తాడు. ఇక అర్జునుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక హీరోయిజం, ఒక హీరో లెవెల్, ఒక సినిమాటిక్ వేలక అంత బాగా చేస్తాడు అర్జునుడు. సినిమాలలో చూపించినట్టే అంత బాగుంటుంది ఆయన యొక్క విలువిద్య. అయితే అర్జునుడు వస్తాడు. ఫస్ట్ వచ్చి ఒక బాణం తీసుకుంటాడు, ఒక అస్త్రం తీసుకొని గాలికి వేయగానే మొత్తం మబ్బులు ఫామ్ అయిపోతాయి. తర్వాత ఇంకో బాణం వేయగానే మొత్తం వర్షం వచ్చేస్తుంది. తర్వాత ఇంకో అస్త్రం తీసుకొని వేస్తే మొత్తం అగ్ని, నిప్పులు వచ్చేస్తాయి, మొత్తం అగ్ని. తర్వాతకి ఇంకో బాణం వేస్తాడు, మొత్తం పెద్దగా అయిపోతాడు. ఇంకో బాణం వేస్తే చిన్నగా అయిపోతాడు. అట్లా కొన్ని విద్యలు చూపిస్తూ ఉంటాడు. మొత్తం పులులు, సింహాలు, ఆయన మీకు జంతువులను వదిలిపెట్టేస్తారు. ఆ జంతువులను కూడా మొత్తం నియంత్రించేస్తాడు ఆయన బాణాలతోటి కట్టడి చేస్తాడు, ఆపేస్తాడు దాంట్లో. ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. చూపించేసరికి తర్వాత ఒక పెద్ద బాణం వేస్తాడు. పెద్ద బాణం వేస్తే మొత్తం పాములు వచ్చేసి ఇంకొక బాణం వేస్తాడు. ఆ బాణం వేస్తే మొత్తం గద్దలు వచ్చేసి ఆ పాములను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. తర్వాతకి అటునుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది, ఆపు, నువ్వు మొత్తం చేసేది గారడీ విద్యలే, నేను నీకంటే బాగా చేస్తా అని చెప్పేసి ఒక శబ్దం వినిపిస్తుంది. అందరు అక్కడ దిక్కు పోయి చూస్తే అక్కడ కర్ణుడు కనిపిస్తాడు. ఆ కర్ణుడు డైరెక్ట్ ఆ సభ మధ్యలోకి వచ్చేసి, నేను నీకంటే బాగా చేస్తా, నువ్వు మొత్తం చేసేది గారడీ విద్యలే అని చెప్పేసి ఆయన అన్నాడు. అప్పుడు అర్జునుడు కర్ణుని దిక్కు చూసి, నీకు సభా మర్యాద తెలియదా, పిలిచినప్పుడు మాత్రమే రావాలి, మధ్యలోనే ఎందుకు వచ్చినావు అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి ఈ కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గరికి, ఆచార్య, నేను అర్జునుడి కంటే బాగా చేయగలుగుతా, నేను చేస్తా ప్రదర్శన అని చెప్పి అడుగుతాడు. ఈ కర్ణుడు ఎట్లా అడుగుతాడంటే ఏదో గురువుగారి మీద భక్తి ఉన్నట్టు, గురువుగారు నేను చేస్తా అని చెప్పి అడగడు. ఆయనకంటే నేను బాగా చేస్తా గురువుగారు, నేను నా ప్రతిభ చూడండి మీరు అని చెప్పి ఏదో ఇట్లా పొగురుతో అడుగుతాడు. అయితే చేస్తావా, సరే చేయని చెప్పి ద్రోణాచార్యుడు చెప్తాడు. అయితే ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుంచి వీళ్ళ మెంటాలిటీస్ అన్నీ గమనించండి ఆయన. అయితే కర్ణుడు కూడా చిన్నప్పుడు ద్రోణాచార్యుని దగ్గరనే విద్య నేర్చుకుంటాడు. కానీ తర్వాత కర్ణుడు వెళ్ళిపోతాడు, ఆడికెళ్ళి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిపోయి పరశురామ దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. అయితే ఈయన చిన్నప్పుడే వీళ్ళ యొక్క మెంటాలిటీస్ గమనించింది కాబట్టి సరే పోయి చేయిపో అని చెప్పి చెప్తారు. చెప్పేసరికి కర్ణుడు ఇక ఒక అస్త్రం వేస్తాడు, పెద్ద అస్త్రం వేసేసరికి మొత్తం మబ్బులు ఫామ్ అయిపోయి చీకటైపోతుంది మొత్తం. తర్వాత ఇంకో అస్త్రం వేస్తాడు. అస్త్రం మీద మొత్తం ఒక సూర్యుడు కాంతి అనేది డైరెక్ట్ ఆయన వచ్చి ఆయన కవచ కుండలాల మీద పడుతుంది. మొత్తం కవచ కుండలాలు అన్నీ మెరిచిపోతూ ఉంటాయి ఆ చీకట్ల. అది చూసిన అందరూ అసలు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఆ కర్ణుడిని బాగా పొగుడుతారు. పొగిడేసరికి అర్జునుడు ఏం చేస్తాడు, ఇంకొక అస్త్రం వేస్తాడు. అస్త్రం వేసేసరికి ఆ మబ్బులన్నీ వెళ్ళిపోయి మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు. తర్వాత ఇక ఈ కర్ణుని యొక్క కవచ కుండలను మెరిచే యొక్క మెరుపు మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి అప్పుడు దూరంకి వెళ్ళి కుంతి చూసి కర్ణుని తన కొడుకు, తను నీళ్ళల్లో వదిలేసిన కొడుకు ఇతడే ఇప్పుడు అసలు ఎక్కడుండు, ఎట్లా విరిగిండు అని చెప్పేసి ఆమె ఆ భావోద్వేగంలో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయితే ఇప్పుడు ఇదంతా చూసిన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఇద్దరు నడుచుకుంటూ కర్ణుని దగ్గరకు వస్తారు. వచ్చి కర్ణుని అడుగుతారు, అసలు నీకేం అర్హత ఉంది ఇక్కడికి రానికి అని చెప్పి అడుగుతారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నువ్వు ఆయన సూతులు అని చెప్పేసి ఆయనని ఇలా ప్రదర్శనకు రావద్దు నువ్వు అని చెప్పారు. ఎందుకంటే సూతులు కూడా చాలామంది కురుక్షేత్ర యుద్ధాలు చేసిర్రు, వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. అంటే ఇప్పుడు సూతులు నేర్చుకుంటునే విలువిద్యలు ఇవన్నీ అభ్యసిస్తేనే నేర్చుకుంటునే కదా వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు. ఇక్కడ సూతులు, బ్రాహ్మణుడు ఇవన్నీ ఏం తేడాలు ఏముండవు, క్షత్రియుడు, వైశ్యుడు అది అని. అయితే ఆయనకి ఏం అర్హత ఉంది, ఆయన అడగకముందుకే లోపలికి వచ్చిండు, ఏ ఒక పొగరుతోటి అడుగు చేస్తా అది అని చెప్పిండు. అయితే ఇట్లా అడుగుతారు ఆయనని. అడిగేసరికి ఇప్పుడు అయితే కర్ణునికి ఏ సమాధానం లేక, నాకు అర్జునుడి మీద కోపం ఉంది, అందుకే నేను ఆయనకంటే గొప్పగా నేర్చుకున్నాను చెప్పాలనా, లేకపోతే మీ యొక్క పొగడ్తలు కావాలి అని చెప్పేసి నేను ఇవన్నీ చేసిన అని చెప్పాలనో ఏం చెప్పాలనో అర్థం కాక ఆయన తల దించుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడు లేస్తాడు. లేచి ఇట్లా అంటాడు, ఆచార్యదేవ, ఏమంటివి జాతి నిపమున సుతుసుడు కింది నిరువారా తల్లిదందువా, ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కురుపరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము, ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్రుల పారే గంగా గర్భను జనించలేదా, ఈయనదే కులము, నాతో చెప్పింది వేమయ్యా,
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఉర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశురుని, ఆ పరాశురు ఫలపరిచిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి విధురాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిన పితామహ అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరణని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్రపీద ప్రాధాన్యముతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు ఓ రాచరికం అర్హతను నిర్ణయించున్నది. ఐరవ సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద పిరమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్త అభిజిత్తును గావించుచున్నాను. సోదర దుశ్శాసన అనర్కల వస్తిసరిక్య కిరీటమును వేగముగను మమా గాంధార సార్వభౌమ సురుచిరమణమైన మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు పరిజనులారా పుణ్యభాగీరథి నదీ త్వయంబులు అందుకుండు కళ్యాణ భట్టురారా మంగళ కుర్యారములు సుస్వరముగా మోగనిండు వందిమానుకురారా కర్ణ మహారాజును కైవారము గావింపుడు పుణ్యాంగళారా ఈ రాధాసుత కృపారభాగమున కస్తూరి తిరగమును తీర్చిదిద్ది భోజన సుకృత పరిపాక సవలపుడ సహజ కవచ కష్ట ప్రభార జోలికి వాంఛలు జరేగా వీరగంధం విజయరాజును నీడి సకల మహాజన సమధ్యమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సత్యత సహస్రత ఈ కులకాంక మహాప్రక్లమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా అని అంటాడు. ఇంత పెద్ద డైలాగ్ కొట్టి ఇక ఆ దుర్యోధనుడు ఒక కిరీటాన్ని తెప్పించి అంగరాజ్యం అనే వాళ్ళ రాజ్యంలో ఒక చిన్న రాజ్యమైన ఒక రాజ్యాన్ని ఈ కర్ణునికి ఏదో చిన్నపిల్లలు ఇట్లా ఆడుకుంటున్నట్టు ఏదో ఎంబడే తెప్పించేసి ఆయన నెత్తి మీద పెట్టేసి ఆ కిరీటాన్ని ఈ అంగరాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నీకు అర్హత ఉంది ఇప్పుడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు అందరు నవ్వుకుంటారు. ఇదేంటిది చిన్నపిల్లలు లెక్క ఇట్లా ఏదో రాజ్యం ఇచ్చేస్తున్నా అది ఇది అని చెప్తుర్రు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు కుమార విద్యా ప్రదర్శన మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు భీముడు అర్జునుని చేతి పట్టుకొని ఒక సైడ్కి నడుచుకుంటూ పోతూ ఉంటాడు. దుర్యోధనుడు ఈ కర్ణుని చేతి పట్టుకొని ఇంకో సైడ్కి నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా కుమార విద్యా ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం.